నే వయసుకు వచ్చా నిన్ను పట్టుకు గిచ్చా. ఏమైందండి? ఇవాళ సెలబ్రేషన్. బంగారం రేటు పెరిగింది, ₹1,00,00,000 లాభం వచ్చింది. ఇవాళ సెలబ్రేషన్. నువ్వు రా. అంతా గురుదేవుడి దయ. ఆయన ఉంటాడులే, నువ్వు రా. మీరేమైనా యూత్ అనుకుంటున్నారా? మీ వయసు ఎంత అనుకుంటున్నారు? ఈ వయసులో ఉండాల్సింది భక్తి, రక్తి కాదు. కొట్టినా ఎంత మెత్తగా కమ్మగా. సాంబ్రాన్ని వేసుకోవాల్సిన టైంలో సెంట్ ఏంటండి? పదండి పదండి పదండి, వెళ్ళండి. మీరు పడుకోండి, నేను గురువుగారు సత్సంగం ఏర్పాటు చేయాలి. స్వామీజీ, ఆయన్ని క్షమించండి స్వామీజీ. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఎలా అయినా సద్గురుని ఒప్పించాలి. ఈసారి అపార్ట్మెంట్ లో ఇక్కడే జరగాలి సత్సంగ్. అవును, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము భరిస్తాం. వెళ్ళండి లోపలికి, పడుకోండి. ఇదండి రెడ్డి గారి భార్య పరిస్థితి. ఎంతసేపు దోపాలు దీపాలు తీర్థాలు. ఆసమ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఎంతో ముద్దొస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. అయినా ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఈ నెక్లెస్ మీ వైఫ్ కన్నా నాకే బాగా సెట్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడరు? బాగానే సూట్ అయిందిలే. నేను అందంగా కనిపించడం మీకు ఇష్టం లేదా ఏంటి? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా చేతితో మీకు ఒక మంచి కాఫీ చేసి పెడతాను. వావ్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టానో లేదో 15K లైక్స్, కమెంట్స్ కూడా మామూలుగా రావట్లేదు. హౌ మచ్ అంట? రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రేమంతా. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇగో మిఠాయి తిను. వెరీ గుడ్. నీ ఫ్లాట్ స్వీట్కి రెంట్కి ఇచ్చావుంట కదా, ఆ విషయం ఒక SMS చేసి ముందే చెప్పాడవచ్చు కదా. మీకు థ్రిల్లింగ్ ఇద్దామని హైడింగ్ లో పెట్టినా. ఎట్లున్నది? వరస్ట్ గా ఉంది. గదేందా గట్ల అంటారు. గా స్వీట్ చూడడానికి టీవీల కాడ నుంచుంటారు కదని. గదేంది యోగా క్లాసుల కాడ రోజుకి ఇట్లా నిర్వహించేటోళ్ళు కదా. ఇక మీకు ఆ పరిశానే లేదే. గీన్ని డైరెక్ట్ గా దగ్గొట్టవచ్చు. ఇగో రోజుకో రౌండ్ తలిగేయచ్చు. ఒకసారి రౌండ్ వేసినందుకే నానా సంకన అవుతున్నావు, మళ్ళీ రోజుకో రౌండ్. ఆవిడ ఫ్లాట్ ఏమైంది? గదేదో వాస్తు ప్రాబ్లం అంటన్నా, రెనోవేషన్ చేస్తాంది. ఏముందిలే, 10 దినాలు వెళ్ళిపోద్దాం. 3 నెలల అడ్వాన్స్ తీసుకున్నా. మిఠాయి తిను. మేడం, మీరు సింగిల్ స్వీటీ కదా? యా. వన్ సెల్ఫీ ప్లీజ్. హాయ్. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. అబ్బా క్రేజ్ చూసిరా భయ్యా. ఇన్నాళ్ళు సావుగలతో కొట్టుకున్న నా ఫ్లాట్ కి పెళ్లి కళ వచ్చినట్టుంది భయ్యా. ఓకేనా? నేను పోతా. ఫ్లాట్ మొత్తం శానిటైజ్ చేపించి స్వీటీకి అప్ప చెప్పాలి. నా ఫ్లాట్ లో స్వీటీని పర్మనెంట్ గా ఫిక్స్ చేసేయాలి. వస్తా భయ్యా. ఆల్రెడీ మమ్మల్ని ఫిక్స్ చేసావుగా. ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నేనేనమ్మా. నమస్తే. పదమ్మా, వాళ్ళని పరిచయం చేస్తాను. ప్లీజ్ కమ్. రాజు గారు, రావు గారు, రెడ్డి గారు మా కమ్యూనిటీ పెద్ద మనుషులు. నైస్ టు మీట్ యు ఆల్. ఇక్కడ నుంచి మీకు ఏమన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా వీళ్ళని అడగండి, క్షణంలో చేసి పెడతారు. తప్పకుండా. ఇప్పటి నుంచి నాకు ఏ పని ఉన్నా వీళ్ళనే అడుగుతాను. రండమ్మా, అపార్ట్మెంట్ చూపెడతాను. ఓకే, వస్తానండి. ఏంటండి ఇవి? ప్రెగ్నెన్సీ సర్లే, ఎవరు వస్తే మనకేంటంట. అవును, మనకేంటి? ఎన్నాళ్ళుంటే మనకేంట. చూసారా, మన త్రిబులర్ల మొహాల్లో బ్లడ్డే లేదు. లోపల ఎంత టెన్షన్ ఉన్నా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో. రాజు, రాజు, నేనురా. అమ్మా, సడన్ గా నిద్రటేసింది. స్వీటీ ఎక్కడా? లేదా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లా. పాపం మేడం నిద్రలో నడిచే అలవాటు ఉంది. అమ్మడి అమ్మ, కొంపదీసి మన కొంపకెళ్ళినట్టు కొల్లేరైపోతారు. ఎటుపోయిందా? ఏదిరా? ఇన్ని ఫ్లాట్స్ ఎక్కడ దొరుకుద్రా?
నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. పో. జాగ్రత్త, చూసుకుంటా. ఆగు, ఎవరు నువ్వు? ఆగు, ఆగమన్నానా? స్టాప్ ఇట్. ఆగకపోతే కాల్ చేస్తా. అయ్యో, ఆ రెడ్ గార్డ్ దొరికేసాడు, ఏదో ఒకటి చేయాలి. ఎవరంటే మాట్లాడవేంటి? హ్యాపీ 25th యానివర్సరీ రా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హ్యాపీ ఎందుకురా ఇవన్నీ పైగా మీ ఇంట్లో? సరోజా సర్ప్రైజ్ చేద్దాం. ఏమండి, ఇంతకీ రావు గారు ఎక్కడా? వస్తాన్నాడు, ఫోన్ చేస్తా. ఎక్కడ ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. వద్దురా బాబు, నేను అసలే స్వీట్ ఇంట్లో గొడవైంది. ఇప్పుడు ఆడికొచ్చి స్వీట్ చూస్తే నా పిల్లలు నాకు డైవర్స్ ఇచ్చేస్తుంది. ఒరే, ఫంక్షన్ జరిగిన అరగంట కూడా ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేవురా? నోరు మూసుకుని రా. ఎందుకు కాక నన్ను వదిలే. సర్లే, నీ ఇష్టం. రే రే రే, ఫంక్షన్ కి రాలేదని బిర్యానీ పంపించడం మర్చిపోకు. మిగిలితే పంపుతాలే. ఆడొచ్చేటప్పటికి లేట్ అవుతుందంట, కేక్ కట్ చేద్దాం. హాయ్ ఎవ్రీబడి. స్వీటీని ఎవరు పిలిచారు? నేనే పిలిచానండి. ఎందుకు? మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకుందామని. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్ని చూసినట్టే ఉంది. నాకైతే లైలా మజ్ను చూసినట్టుంది. థ్యాంక్స్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ కదా. యా, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. మీ నెక్లెస్ చాలా బాగుంది. ఆయన ఇచ్చారు, యానివర్సరీ గిఫ్ట్. ఓకే, ఇట్స్ ఆసమ్. థ్యాంక్ యూ. గోల్డ్ షాప్ ఓనర్ మ్యారేజ్ డే కి డైమండ్ నెక్లెస్ ఇవ్వాలి గానీ సిల్వర్ నెక్లెస్ ఏంటి సార్ చీప్ గా? సిల్వర్ జూబిలీ అంటేనే సిల్వర్ గిఫ్ట్ ఇవ్వాలా? 25 ఏళ్ల మా జీవితం ఎంత ప్రకాశవంతంగా జరిగిందో సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. పైగా నా వైఫ్ కోసం ఆఫ్రికన్ గోల్డ్ ఫీల్డ్ లో దొరికే నేచురల్ గ్రీన్ డైమండ్స్ తెప్పించి 4 రోజులు కష్టపడి చేయించిన. ఎగ్జిబిషన్ లో తప్ప బయట కనపడవు. 1 crore వర్త్ తెలుసునా? అబ్బో, మాకు అర్థం కాలేదు గానీ చాలా గొప్పగా చెప్పారు. హలో ఎవ్రీబడి, హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎస్ఐ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఏమండి, మీరు కూర్చోండి, మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పిలుస్తాం. అలాగండి. స్వీటీ, మన ఫ్లాట్స్ లో దయ్యం తిరుగుతోంది, నీకు తెలుసా? ఇది ఇంకా మర్చిపోయినట్లేదు.